నెలంతా పచ్చి కూరగాయలు తింటూ ఉంటే ఇంకా చూసి చూసి లోపల ఆత్మారామన్నకు కూడా కోపం వస్తుంది. సరేలే శాంతింపజేద్దామని చెప్పి ఇలా మంచి రేటింగ్ ఉన్న హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే జొమాటో చుట్టూ తిరిగి 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 మన దగ్గరకు వచ్చేసరికి 1 అవర్ అవుతుంది. ఫుడ్లో ఉన్న వేడి చల్లారిపోతుంది, మనలో ఉన్న ఆకలి చచ్చిపోతుంది. అన్న కదా, ఇట్లా ఆకలి మీద ఉన్నప్పుడే ఏదో డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలనిపిస్తుంది. అదేమో అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు. ఇంక ఇది చాలదన్నట్టు గార్లిక్ చికెన్. అది నార్మల్గా రెస్టారెంట్కి వెళ్ళి తినుంటే చాలా టేస్టీగా ఉండేది, కానీ ఇక్కడ సగం ఉడికి సగం ఉడకకుండా వచ్చింది. పారడైజ్ అంటే కొంచెం టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంత వరస్ట్ గా ఉంది. మరి ఇంకేం చేయలేం, ఆకలి మీద తినాల్సి వచ్చింది. రెస్టారెంట్ దగ్గర ఉంటే మాత్రం బద్దకించకుండా వెళ్ళి తినాలని అయితే అర్థమైంది. ఎప్పటికప్పుడు ఇట్లా అనిపిస్తుంది, ఈసారి అస్సలు ఆర్డరే పెట్టుకోకూడదు, ఓపికతోని చేసుకొని తినాలి అని. కానీ అప్పుడప్పుడు ఇట్లా టెంప్ట్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తాను, టైం బ్యాడ్ కదా. నిజంగా చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఆఫ్టర్నూన్ చేసింది ఏదో ఈవినింగ్ ఇలా వేడి చేసి పంపినట్లయితే ఉంది. సర్లే టేస్ట్ చేంజ్ చేద్దాం అని చెప్పి కబూ కా మీఠు, ఇది అంజీర్తో చేసిన స్వీట్. నార్మల్గా అయితే చాలా టేస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ కూడా భయంగానే తింటున్నా. ఇది ఒకవేళ టేస్ట్ బాగాలేదంటే మనకి ఇంకా దీని మీద విరక్తి పోతుంది కదా. సో అదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.